ఆంధ్ర అయోధ్యగా అపర భద్రాద్రిగా పేరుగాంచిన కృష్ణా జిల్లా కుడివాడ మండలం మోటూరు గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో మోటూరు గ్రామం భక్తి పార్వత్యంలో మునిగిపోయింది. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరించి వేద మంత్రోచ్చారాల మధ్య దివ్య తిరు కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో భక్తుల సహకారంతో సుమారు 20,000 మందికి భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ వేడుకలను ఈవో కోరిపత్తి నాగమౌనిక పర్యవేక్షణలో వంశ పారంపర్య అర్చకులు శ్రీరంగం నల్లన్ చక్రవర్తుల తిరుమల ఆచార్యంగా వంశీకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులుగా ఆనందాస వెంకటరామయ్య నాయుడు, మానేపల్లి సురేష్, గంటా వంశీ మరియు మహిళా ప్రతినిధులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వ్యాఖ్యాతగా శతాధిక ప్రతిష్టాచార్యులు బ్రహ్మశ్రీ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు వ్యవహరిస్తుండగా ప్రముఖ వ్యాఖ్యాత దగ్గుమిల్లి హరికృష్ణ తన వాక్చాతుర్యంతో కార్యక్రమాన్ని నడిపిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఆనందపు కాంతుల్ని వెదజల్లుతూ ఆ నామాన్ని ఏ నామ స్మరణతోటి మరు జన్మ లేనటువంటి మోక్షం ప్రాప్తించబడుతుందో, ఏ దివ్యమంగళ నామస్మరణ ఘోషతోటి కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాల నుంచి మనిషి విముక్తుడు గావించబడతాడు. భవబంధ లోకపరమైనటువంటి బాధల నుంచి విముక్తుడు గావించబడతాడు. అటువంటి దివ్య మంగళ నామస్మరణ ఘోషించినటువంటి ఋగ్వేద సిస్టర్స్ మనందరం కూడా నవ్వుతూ అసలు దయచేసి ఎందుకు మర్చిపోండి, ఇంటికాడ ఏం జరుగుతుంది, ఆ బాగున్నాయి చెప్పులు పైన ఇచ్చాను పక్క చెప్పులవి దయచేసి అన్ని పక్కన పెట్టేసి మనం అందరం కూడా శ్రీరాముడి యొక్క దివ్య మంగళ నామాన్ని ఎప్పుడూ కూడా స్మరించేటువంటి ప్రదేశంలో ఉన్నాం. మనం అందరం కూడా భవబంధాల నుంచి విముక్తిని పొందాలి అంటే ఆ రాముడి యొక్క దివ్యమంగళ నామస్మరణ ఘోషలో పాలు పొందాల్సిందే. అందుకనే 2 చేతులు జోడించి ఒక్కసారి గట్టిగా ముక్తకంఠంతో చెబుదాం, జై శ్రీరామ్. నరేష్ గారు స్వామివారికి 100 రూపాయలు కనుక సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ సీతారాముల వారి ఎలుగలా కాపాడుగాక. చాలా చక్కటి తిరుమలాచార్యులయంగా వంశీకులు చాలా అద్భుతమైనటువంటి ఆలయం మోటూరులో నిర్మించబడి శ్రీరాముడి యొక్క దివ్యమంగళ నామాన్ని ఎప్పుడూ కూడా స్మరించినటువంటి ప్రసాద్ గారు, అలాగే మచిలీపట్నం నుంచి ఇచ్చేసినటువంటి గట్టిగా కరతాళతోటి దేవుడు మెచ్చినటువంటి వీరందరికీ కూడా మన అభినందన. భుజంగ దేవతిగా మణి గోపాల చూడామణి
చతుర్చేదేకమంత్రం సకలం భూజమంత్రం సంసారోత్తరమంత్ర శోభజీత సంజన్యాన మంత్రం ఛేద ఫలాన్ని పూర్తి నారాయణ శ్రీమన్నామ భూత నారాయణాచం ఏన పాపలాన్ని పాపి ఆదివారం ఏకాదశి జై శ్రీరామ్ జై శ్రీరామ్